అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. ఈ యొక్క మాటలు ఇస్సాకుతో దేవుడు మాట్లాడినట్లుగా మనము దేవుని వాక్యంలో మనము చూడవచ్చు అన్నమాట. అయితే ఈ యొక్క 26వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే ఈ యొక్క వాగ్దానం పొందటానికి ముందు తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనము చూడవచ్చు అనమాట. ఇక్కడ ఈ యొక్క మాట ఎప్పుడు చెప్పబడిందంటే బెయేర్షెబా అనేటువంటి స్థలంలో తన యొక్క నివాసంని ఏర్పాటు చేసుకోవటానికి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమై మాట్లాడినట్లుగా మనము చూడవచ్చు అనమాట. అయితే ఈ స్థలానికి రాకముందు ఇస్సాకు గెరారు అనేటువంటి ప్రాంతంలో, అది ఫిలిస్తీన్ల దేశంగా ఉంటుంది. అక్కడ అబీమెలెకు అనేటువంటి రాజు అక్కడ పరిపాలిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దినాల్లో ఈ యొక్క ఇస్సాకు ఏం చేశాడంటే పంట వేసినప్పుడు తను విత్తనం వేసి ఆ సంవత్సరము మూరంతల ఫలము పొందినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడవచ్చు అనమాట. అంటే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు గనుక అతడు ఆ యొక్క దేశంలో చాలా గొప్పవాడైనట్లుగా దేవుని వాక్యంలో మనం 12వ వచనంలో చూడవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఇతన్ని అధికంగా ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు, అతను గొప్పవాడు అవుతూ ఉన్నప్పుడు ఆ దేశంలో ఉండేటువంటి ఆ యొక్క గెరారు రాజు అయినటువంటి, ఆ యొక్క ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి అబీమెలెకు ఈ యొక్క ఇస్సాకు దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, ఈ యొక్క మాటలు 16వ వచనంలో మనము చూడవచ్చు అనమాట. అయ్యా, నువ్వు చాలా బలము గలవాడవని నాకు అనిపిస్తుంది, కాబట్టి నువ్వు ఈ యొక్క మా ప్రాంతంలో నీవు ఉండకుండా వెళ్ళిపో అని అతన్ని అక్కడి నుంచి పంపించినట్లుగా మనము చూడవచ్చు అనమాట. అంటే ఈ యొక్క ఇస్సాకు యొక్క ఎదుగుదల, ఇస్సాకు యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క జీవితము, ఆ యొక్క సంపద పెరగటము, ఇవన్నీ చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాజు తనకు భయపడుతూ వచ్చాడు. తనని ఏం చేస్తూ వచ్చాడంటే, ఇక్కడ ఉంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి ఒకవేళ నాకంటే నీవే ఎక్కువ వాడవైపోతావు, నిన్నే రాజుగా ఏమన్నా ఎన్నుకుంటారేమో, మా ప్రజలని భయపడ్డాడో ఏమో తెలియదు. కానీ ఏం చేశాడంటే ఈ అబీమెలెకు రాజు ఇస్సాకు దగ్గరికి వచ్చి నీవు యొక్క దేశంను విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పాడనమాట. అప్పుడు ఇంకా ఇస్సాకు పరదేశి కదా, అది అతని దేశం కాదు. అందుకని ఈ ఫిలిస్తీన్ల దేశం నుండి ఈ ఇస్సాకు అక్కడి నుంచి బయలుదేరి గెరారు లోయలోకి వచ్చాడనమాట. ఈ గెరారు లోయలో తన నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంతకుముందు అబ్రహాము కొన్ని బావులు తవ్వించినట్లుగా అతనికి జ్ఞాపకం వచ్చి ఆ యొక్క నీళ్ళ బావులను తను తిరిగి అవి మూసివేయబడ్డాయి. ఎప్పుడైతే అబ్రహాము ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశం నుండి ఇంతకుముందు గెరారు దేశానికి అబ్రహాము కూడా వచ్చాడనమాట. అదే దేశానికి మళ్ళీ ఇస్సాకు కూడా వచ్చాడు. అయితే అబ్రహాము ఈ గెరారు లోయలోనికి వచ్చినప్పుడు కొన్ని బావులను అక్కడ త్రవ్వించినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడవచ్చు అనమాట. అయితే ఆ బావులు ఈ ఫిలిస్తీన్లు ఏం చేసినారంటే మూసేశారు. ఈ మూసేసినటువంటి ఈ బావులను తన తండ్రి జ్ఞాపకార్థంగా తను ఏం చేస్తూ వచ్చాడంటే వాటిని తిరిగి త్రవ్విస్తూ వచ్చాడనమాట. అయితే మొట్టమొదటిగా ఒక బావిని తిరిగి ఆయన తవ్వించినప్పుడు అక్కడ ఆ జలలు ఆ నీళ్ళలో ఉంటూ వచ్చాయన్నమాట. ఈ యొక్క విషయము అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లకు తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వచ్చి ఇది మా ప్రాంతము, ఇది మా బావి, ఇందులో జలలు పడ్డాయి కాబట్టి ఇది మాది అని వారు ఏం చేస్తూ వచ్చారంటే అందులో వారు జగడమాడుతూ వచ్చారు, ఇస్సాకుతో కలహిస్తూ వచ్చారనమాట. ఇంకా వీరితో గొడవ ఎందుకు అని ఏం చేశాడంటే ఇస్సాకు ఆ యొక్క బావిని వారికే ఇచ్చేసి మళ్ళీ ఇంకొక బావిని కూడా అక్కడ అదే ప్రాంతంలో త్రవ్వినట్లుగా మనము చూడవచ్చు. అయితే మళ్ళీ ఇంకొక బావి త్రవ్వినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ జగడమాడినారనమాట. ఇది మా ప్రాంతము, ఇది మా బావి అని వాళ్ళు జగడమాడినప్పుడు ఇస్సాకు దాన్ని కూడా వారికి ఇచ్చేసి మళ్ళీ ప్రక్కకు వచ్చేసినట్లుగా మనం చూడవచ్చు.
తర్వాత ఇస్సాకు ఇంకొక బావిని కూడా త్రవ్వాడనమాట. ఇంకొక బావిని త్రవ్వినప్పుడు ఇంకా వాళ్ళెవ్వరూ గొడవ పడటానికి రాలేదు. వాళ్ళెవరు జగడమాడలేదు. వాళ్ళెవరు ఇస్సాకుతో కలహించలేదనమాట. అప్పుడు అతను ఏం చేశాడంటే, ఇంకా ఎవరు నాకు గొడవకి రాలేదు కాబట్టి ఈ యొక్క బావికి రెహబోతు అనేటువంటి పేరును పెట్టారు. ఈ రెహబోతు అనేటువంటి ఆ యొక్క మాటకు అర్థమైందంటే ఎడము. ఎడము అంటే ఈ యొక్క కలహించేటువంటి ఆ యొక్క ప్రజల నుండి మనకేం జరిగింది, దూరం అనమాట. ఎడం అంటే దూరం, దూరం అయిపోయారు. కలహించేవారు, జగడమాడేటువంటి వారు, కఠినమైనటువంటి మనుషులు, వాళ్ళు ఏమైపోయారు, అన్యాయమైనటువంటి ప్రజలు. ఎందుకంటే బావి త్రవ్విందేమో ఇస్సాకు, వాళ్ళు వచ్చి గొడవ పడుతూ వచ్చారు. అలాంటి అన్యాయమైనటువంటి ప్రజల నుంచి నాకు దూరం ఏర్పడింది, ఒక ఎడం అనేది ఏర్పడింది. కాబట్టి దేవుడు నిశ్చయంగా నన్ను ఇక్కడ ఆశీర్వదిస్తాడు అని ఆ యొక్క ప్రాంతానికి, ఆ యొక్క బావికి రెహబోతు అనేటువంటి పేరు పెట్టినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత అబ్రహాము ఆ యొక్క ప్రాంతం నుండి మళ్ళీ ఒక ప్రాంతానికి వస్తాడనమాట. దాని పేరే బెయేర్షెబా. అయితే ఈ బెయేర్షెబా అనేటువంటి ఆ యొక్క ప్రాంతానికి ఈ యొక్క ఇస్సాకు ద్వారానే ఆ పేరు అనేది వచ్చిందనమాట. అది వరకు ఆ యొక్క ప్రాంతం పేరు ఏం పేరు అనేది రాయబడలేదు. కానీ ఈ యొక్క ప్రాంతానికి బెయేర్షెబా అని ఆ యొక్క ఇస్సాకు వలనే వచ్చింది అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క 33వ వచనంలో చూడవచ్చు అనమాట. అయితే మనం గమనించినట్లయితే ఈ యొక్క రెహబోతు అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు బావిని త్రవ్వారు, కానీ అక్కడ నీళ్లు వాళ్ళకు వచ్చినట్లుగా వాళ్ళు అక్కడ ఏమీ అక్కడ ఏమీ చెప్పబడలేదు. అయితే గమనించినట్లయితే మరి ఆ యొక్క ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అక్కడికి ఏం చేశారంటే అక్కడ కూడా వీళ్ళు ఇంకొక బావిని త్రవ్వినట్లుగా మనము చూడవచ్చు అనమాట. బావిని త్రవ్వినప్పుడు అక్కడ వాళ్ళకి వారి యొక్క దాసులు చెప్తూ వచ్చారు, ఇస్సాకయ్య ఇక్కడ మాకు నీళ్లు కనబడ్డాయి అన్నారనమాట. 32వ వచనం చూడండి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరు గనుక దానికి షేబా అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. ఈ యొక్క ప్రాంతానికి బెయేర్షెబా అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒక ప్రమాణం జరుగుతూ వచ్చింది. అక్కడ నీళ్ళు వచ్చాయన్నటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి అక్కడ ఆ యొక్క పేరు పెట్టలేదు. కానీ ఇక్కడ ఒక ప్రమాణం జరుగుతూ వచ్చింది. ఏం ప్రమాణం జరుగుతూ వచ్చిందంటే ఈ యొక్క ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా కూడా తన యొక్క జీవితము వృద్ధి పొందుతూ వచ్చింది. తను గొప్పవాడుగా అవుతూ ఉన్నాడు. దేవుని యొక్క హస్తం అతనికి తోడుగా ఉంటూ వచ్చింది. ఈ యొక్క విషయము గెరారు రాజు అయినటువంటి అబీమెలెకునికి తెలిసిందనమాట. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాను. తర్వాత ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కూడా తను ఆశీర్వదింపబడుతూ ఉంటున్నాడు. అయితే ఒకవేళ తను నాకంటే గొప్పవాడై నా మీద విరోధంగా లేస్తాడేమో, నాతో గొడవకు వస్తాడేమో, నాతో యుద్ధానికి వస్తాడేమో, నన్ను అసమాధానకరంగా తను ఎంచుతాడేమో అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వాడై ఈ యొక్క అబీమెలెకు ఏం చేస్తాడంటే ఈ యొక్క ప్రాంతం బెయేర్షెబా అనేటువంటి ప్రాంతంలో ఇస్సాకు ఉన్నాడు కదా, అక్కడికి వచ్చి అతనితో ప్రమాణం చేస్తాడనమాట. ఏమని చెప్తాడంటే గమనించండి ఆ యొక్క మాటలు. 29వ వచనం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని యొక్క తోడు, దేవుని యొక్క ఆశీర్వాదము ఈ యొక్క ఇస్సాకుతో ఉన్నది అని తెలుసుకున్న వారై వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రమాణం చేయించుకుంటూ ఉన్నారు. నీ వల్ల మాకేమీ కీడు జరగకుండా ఉంటుంది, మీరు నాకేం కీడు చేయరు అనేటువంటి ఆ యొక్క మాటను ప్రమాణపూర్వకంగా మాకు ఇవ్వండి అని అబీమెలెకు ఇస్సాకుతో ప్రమాణం చేయించుకున్నట్లుగా మనము ఈ యొక్క ప్రాంతంలో చూడవచ్చు. అందుకే ఆ యొక్క ప్రాంతానికి ఈ యొక్క ఇస్సాకు ఏమని పేరు పెట్టాడు? షేబా
తర్వాత బెయేర్షెబా అనేటువంటి పేరు. ఆ యొక్క పేరును బట్టి, ఆ యొక్క షేబా అనేటువంటి బావిని బట్టి దానికి బెయేర్షెబా అనే పేరు వచ్చింది. అంటే ఇక్కడ ఇక బెయేర్షెబా అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ప్రమాణము అనేటువంటి మాట అన్నమాట. అంటే ఈ యొక్క నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము అనేటువంటి మాట ఈ యొక్క బెయేర్షెబా అనేటువంటి ప్రాంతమునకు వచ్చినప్పుడే దేవుడు అతనికి ఇచ్చినట్లుగా, అంటే దేవుడు కూడా ఇక్కడ ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క వచనం అంతా మనం చదివినట్లయితే, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. ఇక్కడ అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానాన్ని తిరిగి ఏం చేస్తూ ఉన్నాడంటే ఇస్సాకుతో కూడా దేవుడు చేసినట్లుగా మనము చూడవచ్చు అనమాట. అంటే ఈ యొక్క ప్రాంతానికి బెయేర్షెబా అని పేరు ఎందుకు వచ్చిందంటే, అబీమెలెకు ఇస్సాకుతో ప్రమాణం తీసుకున్నాడు. అదేవిధంగా ఒక నిబంధన చేసుకున్నారు వాళ్ళిద్దరూ. అదేవిధంగా దేవుడు యెహోవా దేవుడు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ఇస్సాకుతో మాట్లాడుతూ, నేను అబ్రహాముకి చేసినటువంటి నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ, నేను నీకు దేవుడుగా ఉంటాను కనుక నీవు భయపడద్దు. ఎందుకు భయపడుతూ ఉన్నాడు ఇక్కడ ఇస్సాకు అంటే, అబ్రహాము ఏమో తనతో లేడు, అబ్రహాము దేవుడు తనతో ఉన్నాడు కానీ ఆ యొక్క తోడును తను గ్రహిస్తూ ఉన్నాడో లేదో అనేటువంటి విధానమును దేవుడు గ్రహించినటువంటి వాడై, ఎందుకు తోడున్నాడో లేదో అనేటువంటి అనుమానం వచ్చిందంటే, ఏ బావి తవ్వినా కూడా ఏమవుతుంది, గొడవలు పడుతూ ఉన్నారు. తర్వాత అబీమెలెకు అనేటువంటి గొప్ప రాజుగా ఉన్నటువంటి అతను కూడా ఏమంటున్నాడు, ఇతని యొక్క ఆశీర్వాదాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి వాడై, అతను గొప్పవాడవటాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి వాడై అతన్ని వెళ్ళిపోమ్మని చెప్పాడనమాట. ఉన్నపాటున ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాద పట్టణాన్ని నుండి తను వెళ్ళిపోవలసి వచ్చిందనమాట. ఇలాంటి అనానుకూలమైనటువంటి పరిస్థితులు తన యొక్క ప్రయాణంలో తను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు తనలో ఒకలాంటి భయం అనేది కలుగుతూ వచ్చింది. ఏందబ్బా, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గొడవలే, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క ఓర్చుకోలేనటువంటి మనుషులే, అన్యాయమైనటువంటి మనుషుల్ని ఎదుర్కొంటూ ఉన్నాను కదా, అందరూ నాతో కలహిస్తున్నారు, నేను ఎవరితో ఏమనట్లేదు, నేను చాలా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉన్నా కూడా అందరూ నన్ను ఇలా ఎదుర్కొంటూ ఉన్నారు అనేటువంటి భయం అతనికి వచ్చినప్పుడు అతన్ని ధైర్యపరుస్తూ దేవుడు ఈ యొక్క మాట చెప్పినట్లుగా మనము చూడవచ్చు. భయపడకము, నేను నీకు తోడై ఉంటాను. అబ్రహాముకు ఎలాగైతే తోడై ఉన్నానో, అబ్రహాముతో ఏ నిబంధన అయితే చేశానో దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. నీ యొక్క సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, నీవు భయపడొద్దు అనేటువంటి వాగ్దానాన్ని, ఆ యొక్క నిబంధనను, ఆ యొక్క ప్రమాణమును అక్కడ దేవుడు కూడా అక్కడ చేసినట్లుగా మనము చూడవచ్చు. అందుకే దానికి అక్కడ బావి త్రోవినప్పుడు నీళ్లు కూడా పడ్డాయన్నమాట. అందుకని ఆ యొక్క ప్రాంతానికి షెబా అనేటువంటి పేరును ఇస్సాకు పెట్టాడు. దాన్ని బట్టి ఆ యొక్క బావిని బట్టి ఆ యొక్క ప్రాంతానికి బెయేర్షెబా అనేటువంటి పేరు వచ్చినట్లుగా మనము చూడవచ్చు. బెయేర్షెబా అంటే ప్రమాణము, దేవుడు మనతో ప్రమాణం చేసినటువంటి ఆ యొక్క స్థలము. అదేవిధంగా ఇస్సాకు తన యొక్క జీవితంలో దేవునితో ప్రమాణము పొందినటువంటి స్థలము. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు తప్పకుండా చేసినటువంటి ప్రమాణము, వాగ్దానం అన్నమాట. మన జీవితాల్లో మనమందరము దేవుని చేత వాగ్దానము పొందినటువంటి వారమే. దేవుడు ప్రతి సంవత్సరము మనకు కుటుంబ వాగ్దానం అయితేనేమి, వ్యక్తిగత వాగ్దానం అయితేనేమి, సార్వత్రిక సంఘ వాగ్దానం అయితేనేమి, ఈ విధంగా సంఘ పక్షాన, వ్యక్తిగతంగా, కుటుంబ పక్షాన దేవుడు మనకు అనేకమైనటువంటి వాగ్దానాల్ని అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడనమాట. అయితే ఈ యొక్క బెయేర్షెబా అనుభవంలో మనము కూడా ఉన్నాము. అంటే దేవుడు మనతో కూడా ప్రమాణము, మనతో కూడా నిబంధన చేసేటువంటి అనుభవంలో ఉన్నాము గనక మనము భయపడవలసినటువంటి పని లేదు. దేవుడు ఖచ్చితంగా మనకి ఎలా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, మనతో ప్రమాణం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క పేరు వాగ్దానములనిచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. అంటే ప్రమాణం చేసి
దాన్ని తప్పేటువంటి దేవుడు ఎంత మాత్రమును కాదు గనుక అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో ఇస్సాకు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులే ఎదుర్కొన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవుని సహాయం నిమిత్తమై కోరుకుంటూ మనం ధైర్యపరచబడుతూ మనం ముందుకు కొనసాగాలని దేవుడు మనకి ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు కూడా నాకు కూడా మనందరికీ కూడా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క వాగ్దాన నెరవేర్పు నిమిత్తమై మన జీవితాల్ని కట్టుకుంటూ మన జీవితం యొక్క అనుభవంలోనికి ఆ యొక్క వాగ్దానము వచ్చినట్లుగా మన జీవితాలు మనము కట్టుకుందుముగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 23, 24 కలిసి ఉన్నాయి. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. దేవుడు ఈ కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.